తిరుమలలో కరుణాకర్ రెడ్డి చేయబోయిన ఒక పిచ్చి పనిని వెంకన్నస్వామి ఆపుంటారు. ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి నిజం. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులు దర్శించుకునేటటువంటి ఆలయం. అక్కడ ఒక పాలక మండలి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ప్రజలందరికీ తెలియాలి. ఎందుకు దాచాలి? దాన్ని దాచడం అంటే దాంట్లో స్వార్థం ఉన్నట్టు. ఇప్పుడు వాస్తవంగా కొత్తగా ఒకటి బయటపడింది ఏంటంటే, వీళ్ళు చేయాలనుకున్నటువంటి అంశం స్వామివారి ఆశీర్వచనం పేరుతో ఒక పథకం పెట్టాలనుకున్నారట. స్వామివారి ఆశీర్వచనం పేరుతో ఏంటి స్వామివారి ఆశీర్వచనం పథకం అంటే ఏదేదో కొత్త పథకం మంచిదే అనుకుంటే, మనకి సాధారణంగా దేవుడి గుళ్ళో కొనుక్కొచ్చుకునేటటువంటి వాటిని చాలా పవిత్రంగా చూస్తాం. ఇప్పుడు తిరుమల కొండ మీద మనకి ఆ బంగారపు అమ్ముతుంటారు, డాలర్లు అమ్ముతుంటారు. ఆ డాలర్లను కొనుక్కుని తీసుకొచ్చుకుని వాళ్ళ దాన్ని ఏమంటారు పరుసుల్లోనూ లేకపోతే కనుక మన గల్లా పెట్టెల్లోనూ బీర్వాల్లోనూ పెట్టుకుంటారు. ఎందుకు? వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆశీర్వచనం అన్నటువంటి డబ్బులు పెట్టినా కొనుక్కుంటారు, అక్కడ పెట్టుకుంటారు. అవి ఎలా తయారు చేస్తారు? మనం అందరం నగలు బంగారం ఇట్లాంటి స్వామివారికి గిఫ్ట్ అనకూడదు, స్వామివారికి మొక్కుబడిగా సమర్పించుకుంటాం. ఆ మొక్కుకి సంబంధించినటువంటి అన్ని స్వామివారికి అలంకరిస్తారా? సాధ్యం కాదు. అలంకారానికి సంబంధించినటువంటి విధానాలు వాళ్ళు తయారు చేయించి అలంకరిస్తారు. లేదా ముందుగా వాళ్ళతో మాట్లాడుకుంటే ఏది కావాలో చెప్పి చేయించుకునేవి ఉంటాయి. అది బాగా ధనవంతులు కోటీశ్వరులు అలాంటివి చేస్తారు, వాళ్ళకున్న పలుకుబడి వీటితో. మిగతా అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. ఇలా వచ్చినటువంటి నగలన్నింటినీ కూడా కరిగిస్తారు, కరిగిచ్చి ముద్దలు చేసి ఆ ముద్దలతో ఇవి డాలర్లు తయారు చేస్తారు. కాబట్టి అది గుడి తరపునే చేసిన ఈ స్వామివారికి ఇచ్చిన బంగారం నుంచి చేస్తున్నారు కాబట్టి దానికి ఒక పవిత్రత ఉంటుంది. మనం ఆ గుడి ప్రాంగణంలో కొనుక్కుంటాం, దాన్ని తీసుకొచ్చి పవిత్రంగా పూజిస్తాం. కొంతమంది అయితే పూజా మండపాల్లో కూడా పెట్టుకుంటారనమాట. అలాంటిది ఇప్పుడు ఇదేంటంటే భక్తులకి సహజంగా ఉండేటటువంటి ఫీలింగ్, ఓ మంగళసూత్రాలు అట్లాంటివి కూడా అక్కడ లభిస్తే బాగుంటుందని యాక్చువల్గా అవి ఇస్తుంటారు అక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకి. కాకపోతే ఇప్పుడంట ఆంధ్ర శైలి మంగళసూత్రాలు 3 మోడళ్ళు, తమిళనాడు పుస్తులు, తమిళనాడు తాళి, కర్ణాటక తాళి 1, కర్ణాటక తాళి 2, తమిళనాడు పుస్తులు, తమిళనాడు తాళి, కర్ణాటక తాళి 1, కర్ణాటక తాళి 2, లక్ష్మీ కాసు. ఇవి 4 గ్రాముల్లో, 10 గ్రాముల్లో, 4, 5, 4, 4, 10, 10, 10, 10, 4 గ్రాములలో తయారు చేయడానికి ప్రిపేర్ చేశారు. అంటే ఇవన్నీ ఏంటయ్యా అంటే గుడి తరపున తయారు చేపిస్తే తప్పే లేదు. ఈ కొత్త విధానం బాగుందనుకోవచ్చు, ఎందుకంటే గుడి దగ్గర వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు. అలా కాకుండా ఓ బంగారపు కొట్టోళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటుంది టీటీడీ. బంగారపు కొట్టోళ్ళ నుండి అవి కొని వీళ్ళు అమ్ముతారు భక్తులకి. బంగారపు కొట్టోళ్ళ దగ్గర కొని వీళ్ళు అమ్ముతారు భక్తులకి. అందులో పవిత్రత ఏముంటుంది? ఇంకా దాంట్లో అసలు అది అంటే ఏంటి? ఒక వ్యాపారం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపారంగా మలచడం. అంతకైతే కనుక ఇదే బంగారంతో, గుడి దగ్గర ఉన్న బంగారంతో ఇట్లాంటి తయారు చేయొచ్చు. అవసరమైతే ఓ బంగారపు తయారీ కేంద్రం పెట్టచ్చు. తద్వారా ఉపాధి కూడా వస్తుంది చాలామందికి, టీటీడీలో పనిచేసేటువంటి సిబ్బందికి. అలా కాకుండా ఈ పని చేసుకొచ్చారు. అది ఇప్పుడు ఏదైతే మొన్న కొత్త ఈవో వచ్చిన తర్వాత వాటన్నింటినీ తీర్మానాలన్నింటినీ కూడా అప్లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.